నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో కరోనా మోసం వెలుగు చూసింది. కటకం సైదిరెడ్డి గత 15 ఏళ్లకు పైగా చిట్టీల వ్యాపారం సాగిస్తున్నాడు. అయితే స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. 40 మందికి పైగా సభ్యులను ఏర్పాటు చేసుకుని 2 లక్షల నుంచి 10 లక్షల వరకు చిట్టీలు నడుపుతూ కొంతకాలంగా సక్రమంగా చెల్లింపులు చేస్తూ వస్తున్నాడు. అయితే గత కొద్ది నెలలుగా చిట్టీలు పాడిన సభ్యులకు డబ్బులు చెల్లించక కాలయాపన చేస్తున్నాడు. ఇంటికి వెళ్లినా లేకపోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇది తెలిసిన వడ్డీ వ్యాపారి కటకం సైదిరెడ్డి రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఉడాయించాడు. మొత్తం మీద 70 మంది సభ్యుల నుండి 3 కోట్లకు పైగా వసూలు చేసి పరారైనట్లు సమాచారం. వైరల్గా స్ప్రెడ్ అవుతుంది సార్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి చేయాలి. సైదిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి.